కారుపాటికి కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ బలమైన బుల్లెట్లు కవితక్క నుంచే ఎదురైతున్నాయో. కానీ కవితక్క విమర్శల బాణాలు ఎంత ఎక్కువెట్టినా కారుపాటి లీడర్లు మాత్రం ప్లేట్ తీసుకుంటున్నారు. సింగరేణి బాయిబాట కొత్తగూడెంలో ఉన్న గనికాడికి పోయిన కవితక్క పార్టీ పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ పోతా అంటే టీఆర్ఎస్ పేరుకు వ్యతిరేకంగా 1000 ఫిర్యాదులు చేసిండని కోపానికి వచ్చి ఎట్లా మాట్లాడిందో చూడుండ్రోలా. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా, అవినీతి సొమ్ము కాదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి, కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఇన్నరా కారు పార్టీ ఖాతాలున్న 1400 కోట్ల రూపాయలు మొత్తం అవినీతి పైసలేనట. ఫిడ్ ప్రోకో కింద బీఆర్ఎస్ పార్టీ చేసిన సాయానికి పార్టీ ఫండ్ కింద ఇచ్చిన పైసలేనట అవి. ఇక ఆ పైసలు మొత్తం అమరవీరుల కుటుంబాలకు ₹1 చొప్పున వంచాలని డిమాండ్ చేసింది కవితక్క. ఇక నేను మళ్ళా బీఆర్ఎస్ లో పోతానని ప్రచారం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా ఆ పార్టీలకు పోయేదే లేదని కరాఖండిగా చెప్పింది. అంతేకాదు, మేము అధికారంలోకి వచ్చినాక తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఏ సంస్థలకు ఎన్ని భూములు ఇచ్చారనే దాని మీద మొత్తం విచారణ చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక మా పార్టీతోని భయం లేదనుకుంటేనే ఎన్నికల సంఘానికి 1000 ఫిర్యాదులు ఇచ్చిర్రు. టీఆర్ఎస్ అనే పేరు రాకుండా ఇయ్యాలని కుట్రలు చేస్తున్నారని కోపానికి వచ్చింది కవితక్క. ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను. నేను వెళ్తున్నా ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళలో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు? నాకు అర్థమైతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా, నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. బయటోళ్ళు కొట్టే దెబ్బ కంటే ఇంటోళ్ళు కొట్టే దెబ్బనే గట్టిగా ఉంటదని అంటారు కదా. మరిగా కవితక్క కొడుతున్న దెబ్బతోని కారు పార్టీకి ఏమన్నా సొట్లు పడతాయో లేకుంటే కనీసం ఈగ వాళ్ళట్టు కూడా అనిపించదో తెలియదు. గాని పిట్టపోరు పిల్లి తీరిసింది అన్నట్టు వీళ్ళ లొల్లియంగా వీళ్ళల్లో వాళ్ళకి ఫాయిదా అవుతుందా లేకుంటే మూడో వాళ్ళకి సంద అవుతుందా ఎట్లా అనేది తెలియాలంటే మాత్రం వచ్చే ఎన్నికల దాకా ఆగాల్సిందే పోండ్రి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద పదవిలున్నా ఎంత ఎత్తుకెదిగినా చిన్నపిల్లల ముంగట మాత్రం ఎవ్వలైనా పిల్లలు అయిపోవాల్సిందేనోలా. బయట దునియా గురించి ఎంత మాట్లాడినా పిల్లల ముంగట మాత్రం పిల్లల లెక్కనే వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా వాళ్ళను ఖుషి చేస్తుంటారు ఎవ్వలైనా. అట్లా సీఎం రేవంత్ అన్న కూడా మన్మని ఆనందం కోసం ఏం చేసిండో చూడుండ్రోలా. తాత, నాకు పూరి తినబుద్ధి అవుతున్నది. కాకుంటే ఆ పూరీలు నువ్వే చెయ్యాలి. నువ్వు చేస్తేనే నేను తింటా, లేకుంటే నేను తినను అని అంటే ఏ తాతకైనా ఎట్లుంటది? ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులున్నా అవన్నీ పక్కకు పెట్టి మరీ మనుమని కోరిక తీరవాల్సిందేనాయే. అగ్గో అచ్చం గదే పరిస్థితి వచ్చిందుల్లా మన రేవంత్ అన్నకు. ఇంకేమున్నది, శనం కూడా ఆలస్యం చేయకుండా మన్మని కోరిక తీరవనికి సీదా వంటరలకు పోయి పూరీలు లాటిచ్చి మరీ నూనె లేసి కాల్చిండు. పూరీలు వేసుడే కాదు, మన్మనికి నచ్చిన షేప్ లో చేయనికి భలే తిప్పల పడ్డాడు పోండి రేవంత్ అన్న. ఇక మన్మని కోసం రేవంత్ అన్న పూరీలు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ చేస్తున్నారు చేతిపాటి కార్యకర్తలు. సంత మన్మని కోరిక తీరవడం కోసం ఎట్లా పని చేస్తున్నాడో రాష్ట్రంలో ఉన్న పిల్లలందరి కోసం కూడా గిట్లనే పని చేస్తున్నాడని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇక కొందరేమో ఆర్డరేసింది మన్మడు కాబట్టి ఎట్లా కావాలంటే అట్లా చేస్తున్నాడు గాని అదే వేరేటోళ్ళు ఏదన్నా ఆర్డర్ ఎత్తేనా ఉగ్రరూపం చూయించేటోడు కావచ్చు పోండ్రని పట్టిండ్రు. మొత్తానికైతే రేవంత్ అన్న లోపటున్న ఇంకో కోణాన్ని సుతం ఇలా బయట పెట్టిండు పోండ్రి. అధికారంలో ఉన్నప్పుడు ఆ లీడర్ చేసిన మాటల దాడి మామూలుది కాదల్లో. పంచులతోటి ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకునేటోడు. సందు దొరికితే చాలు మాటలతోటే ఎక్స్ పార్టీ లీడర్లకు ముచ్చెమటలు పట్టించేటోడు. కాకుంటే అధికారం బోవుడే కాదు, ఆఖరుకు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేటాలకు జర్రంతా చల్లబడ్డదని అనుకుంటుంటే నా లోపట ఫైర్ ఇంకా అట్లనే ఉన్నదనుకుంటా ప్రభుత్వానికి ఇగో ఓ రేంజ్ లేసిండు కౌంటర్లు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు గొడ్డలు ఇస్తారు, పరుశురాముడు గొడ్డలు. ఆ గొడ్డలితో మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని రాజకీయ సమాజ్ చేసి
భూమిలో పాతి పెడతాడని చెప్పి నేను అప్పుడు చెప్పి ఈ నడమ సైకిల్ పార్టీ లీడర్లు తేపతేపకు పంక పార్టీని గొడ్డలి పార్టీ అని విమర్శిస్తున్నారు కదా. ఇక ఆ విమర్శలకు మళ్ళోపారి కౌంటర్ వేసిండు కొడాలి నాని సార్ ఇట్లా. అవు మాది బరాబరి గొడ్డలి పార్టీ కాకుంటే అది మీరు చెప్తున్నా తుప్పు పట్టిన గొడ్డలి కాదు, మాది పరశురాముని గొడ్డలి. దాంతోని సైకిల్ పార్టీని భూమిలో పాతి పెడతామని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక యూట్యూబర్ రావణ్ ముచ్చట్లా గిట్లా మాట్లాడిండు. నక్సల్స్ అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను గుడ్డుగూరలు పొళ్ళుతూ ఉంటుందా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? గుడ్డుగూరలు పొళ్ళుతూ ఉంటుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద చిన్న చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వదలని విక్రమార్కులకు ఉపమా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులమో మతమో పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇటు సర్కారుకు సురుకులు పెట్టుడే కాదు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేపిస్తే టీడీపీలో బేరాస్తట్టు చేసిర్రు. చంద్రబాబు నమ్ముకుంటే జనసేన మునుగుతుందని వాళ్ళకే సిచ్చి పెట్టే ముచ్చట్లు బయట పెట్టిండు. అట్లనే ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అని ఏర్పడకుండానే సెటైర్ సుతం వేసి మళ్ళోపారి వింటేజ్ కొడాలని బయటికి తీసుకొచ్చిండు. మరిగా రావమ్మ మెరుపు తీగ అన్నట్టు ఈ ఒక్కపారే మాట్లాడి మళ్ళా రెస్ట్ తీసుకుంటాడో లేకుంటే ఈ కాడికెంచి ప్రభుత్వానికి నిత్యం సురుకులు పెట్టుకుంటా పంక పార్టీ కార్యకర్తల లోపల ఇదే ఫైరింగ్ తోని ఉషా తెప్పిస్తాడో చూడాలి. మరి కొడాలి నాని సారు ఊపు ఎట్లుంటది అనేది రేపట్ల. గురుకుల హాస్టల్లా పిల్లలతోటి కలిసి కూర్చొని భోజనం చేసిన కలెక్టర్ మేడం. తరగతి గదిలా పిల్లలతోటి కలిసి కూర్చొని పాఠాలిన్న కలెక్టర్ మేడం. ఇగో ఇట్లా ఈ నడుమ ఇసొంటి వార్తలు దినాం చెప్పుకున్నట్టే చెప్పుకుంటున్నాం కదనొల్లా. కలెక్టర్లు వారానికి ఒక్కసారన్నా బళ్ళకి పోవాలి, పిల్లలతోటి కలిసి భోజనం చేయాలని సర్కార్ ఆర్డర్ వేసుట్లా కలెక్టర్లంతా ఇసొంటి పనులు ముంగటేసుకున్నారు. అట్లనే ఇవాళ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మేడం కస్తూర్బా గాంధీ బాలికల బడికి పోయి ఏం చేసిందో చూడుండ్రలా. అగో కలెక్టర్ అన్నారు, బడిలో పాఠాలు చెప్తున్న టీచర్ ను చూస్తున్నారు కదా అని అనుకునే రోళ్ళు మంచిగా చూడుండ్రి. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మేడం ఈమె. మార్కాపురం మండలం రాయవరం కస్తూర్బా గాంధీ బాలికల బడికి పోయి ఆడ సాంఘిక శాస్త్రం పాఠాలు బోధించింది మేడం. డిజిటల్ బోర్డు మీద రాసుకుంటా సౌర కుటుంబంలోన్న 9 గ్రహాలను ఎట్లా యాదికి పెట్టుకోవాలనో చాలా సులువుగా అర్థమయ్యేటట్టు ఉదాహరణలతోటి వివరించింది. చిన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలను యాదికి పెట్టుకునేటందుకు చండీ పాదాల అండా అని మనకు టీచర్లు షార్ట్ కట్ చెప్పినట్టే ఇక్కడ కలెక్టర్ మేడం సుతం ఇంగ్లీష్ లో 9 గ్రహాలను గుర్తు పెట్టుకునేటట్టు పిల్లలకు ఓ మంచి ఉపాయం నేర్పించింది. ఇక కలెక్టర్ మేడం అంతటా ఆమెనే బడికొచ్చి ఇట్లా స్వయంగా పాఠాలు చెప్పుడు చూసి పిల్లలు మస్తు సంబరపడ్డారు. అయితే మేడం వచ్చింది తీరిగ్గా పాఠాలు చెప్పేటందుకు కాదల్లో, సర్కార్ ఆర్డర్ ప్రకారం బల్లె పెట్టే భోజనం చెక్కింగ్ చేసేటందుకు. అందుకే మొదలే వంటగదిలకు పోయి తిండి సౌలతులన్నీ ఎట్లున్నాయో చూసి సౌకర్యాలన్నీ మంచిగున్నాయా లేవా అన్న వివరాలన్నీ ఆడవిళ్ళని అడిగి ఆరాధించింది. పిల్లలకు పోషకాహారం అందేటట్టు శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆర్డర్లు కూడా వేసింది. ఇక అంతకంటే మొదలు ఆడపిల్లలతోటి ఆప్యాయంగా ముచ్చట్లు సుతం పెట్టింది కలెక్టర్ మేడం. చదువులు ఎట్లా సాగుతున్నాయి, భవిష్యత్తులా ఏం కావాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నదే కాకుండా గొప్పగా ఎదగాలంటే చదువు మీద ఫోకస్ గట్టిగా పెట్టాలని కోరింది ఆడపిల్లలను. అందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని అన్నది. కలెక్టర్ మేడం వచ్చేది ముందే తెలితే సర్దుకుంటారు కాబట్టి చెప్పా పెట్టకుంటూ వచ్చి ఇట్లా చెకింగ్లు చేసిందన్నట్టు. మొత్తానికైతే మేడం వచ్చుడే కాకుండా తిండి సౌలతులు చెకింగ్ చేసుడు, క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పుట్లా ఆడపిల్లలైతే మస్తు సంబరపడ్డారు పోండ్రి. మరిగా ఈ మేడం లెక్కనే కడమ జిల్లాల కలెక్టర్లు సుతం ఇట్లనే బల్ల బాట పట్టాలి. పిల్లలకు మంచి తిండి మంచి విద్యా బోధన అందేటట్టు చూడాలని మన జోర్దార్ తరపున సుతం కోరుకుంటున్నాం. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలినాయోలా. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవని పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే గీ సూర్యులను ఎక్కడో దాచిన రవ్వడంబా మంచిగా అది ముసలి. అరే నేను కాడ వత్వం దాచి పెడతా అని అసలే ఉంచదు రాంచడం. నేను కాడ దాచితే ఆ వత్వం తీసి ఇంకో కాడ పెడతా అంటే నాకు ఇదే గోస దాంతో. లేకుంటే అదే పొద్దుపోతుంది. అయ్యో
మొగోడు పొద్దుడి కాంచెలు పోదందారా అంటే నడింత పిల్లని చూసుకుంటా పన్నది ఎవర్రా నువ్వు కాదా? ఇప్పుడేమో పోదంతా అని నన్ను ఎగిర పెడతాను పాపా కదా. అయితే కానీ గిదే చాలా సిమెంట్ వాళ్ళు మర్చికింది చెప్తానా కదా. అగో పని పాట లేనాడు పాస్ పనులను ఇటుకల పొడేసి రాసినట్టు ఇద్దరు రకం కలిసి ఏడుకో బయలుదేరిండ్లు. ఏడికయ్యా దారా పొద్దుపోతాంది ఏడికిరా పో వచ్చేది దౌడ పండి జరుగుతా దయ్యం వదిలే పోడా బయట పోయి చదువుకో పోరా అంటే నేను వస్తానంటున్నావు. మేము ఆడికి పోతాను అనుకుంటున్నావా? ఇక్కడ నాకన్నా ఓ చాలా దూరం పోతాను. మేము చేసే పని వేరే ఉన్నది పెద్ద పని అది. నువ్వు ఆడికి రాలేవు పోయి బయట చదువుకోపా. చదువుకోకనంటే తోక పట్టుకొని నాయం పడతాడు ఇది కరం తక్కువ. చాలా దూరం అంటున్నావు, ఇంతకు ఏడికి పోతున్నారో నాకన్నా చెప్పరాదే, నీకు పుణ్యం ఉంటది గాని. అరే వచ్చిన ఆనే బుజ్జి ఇక మన ఊళ్ళో ఒక 10-15 మంది రైతులం అందరం కలిసి ఇక సిమెంట్ బత్తాలు, ఉసుక బత్తాలు, పారలు, గడ్డపారలు, టాపీలు, చెక్క బద్దలు అన్ని పట్టుకొని పోతాను. మేము ఈ ఒక 2-3 రోజులు ఇక అటే ఉండి ఎన్ని పూసకు మరమ్మతులు చేసేస్తాం. ఏంది ఎన్ను పూసకు మరమ్మతులు చేస్తారా? ఏంది నువ్వేమంటున్నావో నాకైతే అర్థమే అవుతలేదు కానీ ముచ్చట ఎందు మంచిగా చెప్పరాదు ముసలోడా. అరే మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టుకు ఒక వెన్నుపూస అసొంటిది. అసొంటి వెన్నుపూస ఇప్పుడు దెబ్బతిన్నది. దాన్ని మనం ఏం చేసేటట్టు లేదు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఊరికే చెప్తలేడు ఆనే. ఇక ఇప్పుడు ఎట్లాగో సర్కారుకు ఆ వెన్నుపూసను బాగు చేసే శాతం అయ్యేటట్టు లేదని చేతులు ఎత్తేసినట్టే చేసింది. కాబట్టి ఇక మేమే ఒక 10-15 మంది రైతులంగా పోయి తల ఇన్ని పైసలు వేసి తల ఓ పని చేసి ఆ ఎన్నుపూసను బాగు చేసి వద్దామని పోతాను. ఏమంటారు లచ్చలు? అరే ముఖ్యమంత్రి సార్ అట్లా మాట్లాడినంత మాత్రాన మీరు పోయి బాగు చేసుడేందే? మన సర్కార్ లేదా అని దానికి మరమ్మతులు చేసేటందుకు? సర్కారు ఆ సర్కారు మాట్లాడే మాటలు ఒక పారీను. మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. 3 ఏళ్ళ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. విన్నావా? ఎన్నుపూస దెబ్బతిన్నదట. ఇక మనం చేసేది ఏం లేదట. నీళ్లు ఇట్లా వస్తాంటాయట, అట్లా పోతాంటాయట. మనం ఓట్లేసి గెలిపించుకున్న ఈ ముఖ్యమంత్రి మనం చూసుకుంటూ కూర్చోవాలన్నట. ఇందుకే కదా ఇసొంటి మాటలు మాట్లాడమనే కదా ఈ పెద్ద మనిషిని ఏరి కోరి ఓట్లేసి గెలిపించి ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చుండే పెట్టింది. అవును నిజమేనే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆ మాటలు తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో తెలియదు కానీ నిన్న మొన్నటి సంది ఈ మాటల మీద తెలంగాణ పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. అరే జనాలు ఎందుకు గరం కావాలి పిల్ల? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలియకేం మాట్లాడలేదు, అన్ని తీరులో తెలిసి అట్లా మాట్లాడాడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వెన్నుపాము అసొంటిది. ఆ వెన్నుపాముల మేడిగడ్డ అనేది ఒక ఎన్నుపూస అసొంటిది. అసొంటి ఎన్నుపూసలు ఒక 4 ఖరాబ్ అయినాయి అనుకో, ఎన్నుపాము పని చేస్తుందా? చెప్పు, నువ్వే చెప్పు. వా నువ్వు ఏం చెప్తున్నావో నేను ఏం వింటున్నానో నాకైతే అర్థమే అయితే లేదే తాత. ఎన్ను పామేంది, 4 ఎన్ను పూసలు ఖరాబ్ అవుడేంది? ఆయన అట్లా ఖరాబ్ అయినాయి అని చూసుకుంటా కూర్చుంటామానే, డాక్టర్ దగ్గరికి పోయి బాగు చేయించుకోమానే. ఇక్కడ కాళేశ్వరము అనే ఎన్నుపాము దానికి ఉన్న పూసలను బాగు చేసేందుకు మన రాష్ట్రంలో సుతారులు లేరు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి ఎక్కడికో దెంకపోయిండు. అందుకనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పేది చేసేది ఏం లేదు, జరుగుతున్నది చూడాలి. నీళ్ళు తత్తాంటాయి, అట్లా పోతాంటాయి, కేలుకతం దుకాణం బంద్ అయిపోయా. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మేడిగడ్డకు తిప్పలేనిది అట్లా చెప్తాడానే? నువ్వు నీ కారెడ్డాలు గాని కారెడ్డాలు నీనాడు కాదే కంత్రి మొక్కందానా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆడతాడు మా రైతులతోని. చేసేది ఏం లేదు, జరుగుతున్నది చూడాలి అని అంటే ఏందన్నట్టే? అంటే ఈ సర్కార్కు కాళేశ్వరాన్ని బాగు చేసి మా రైతులకు నీళ్ళు ఇచ్చే ముఖం లేదన్నట్టే కదా. వీళ్ళకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేసి మా రైతుల పొలాలకు నీళ్లు బారిచ్చే ముఖం లేకపోతే ఆ కారు పాచోళ్లకు 3 నెలలు అప్పచెప్పేది ఉంటే వాళ్ళు మా రైతుల పొలాలకు కాళేశ్వరం నీళ్ళని ఎంత పారియాలో మేము చేసి చూపెడతామని సవాల్ చేస్తాను. మరి ఆ సవాళ్ళని స్వీకరించమని ఈ సర్కారును. అంటే నువ్వు ఆ కారు బాటలు ఎగైతే ఇట్లా కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీద దుమ్మెత్తి పోతున్నావు అన్నట్టు. కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుల ఎసొంటి పొరపాట్లు లేదంటావు అంతేనా? పాయకాన ఊడ్చే పాత చీపిరి గట్ట మర్రేసి ముఖం మీద దూడతాం మాసిన ముఖం ధర. ఏం మాట్లాడుతానవే? ఎవ్వనికైనా కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా తిట్టుకోమను, అంతేగాని నీళ్ల విషయంలో ఎవడన్నా తిట్టిండు అనుకో పుట్టగతులు ఉంటాయి. కాళేశ్వరం అక్కరకు రానిదే అయితే అది కూలేశ్వరమే అయితే
ఎండాకాలంలో కూడా మా చెర్లు ఎట్లా మా తల్లు దునికినాయి. ఇన్నేళ్ల కాడ నుంచి ఎన్నడు వండనటువంటి వరి పంట మన తెలంగాణలో ఎట్లా పండింది? దేశంలోనే వరి పంటలు పండించే రాష్ట్రంగా మన తెలంగాణ ఎట్లా ఎదిగింది? ఇది ఆలోచన చేయాలి కదా. అవును, ఇదైతే నిజమేనే తాత. వడ్లు పండించే రాష్ట్రంగా మన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఇదంతా ఆ కాళేశ్వరం నీళ్లతోటే సాధ్యమైందే. ఏ ముచ్చట బస్ స్టాండ్ కాడికి రైతులంతా వచ్చిలాట ఈ ముచ్చట పెట్టుకుంటా ఉంటా. మన ఊరోళ్ళందరూ వచ్చిలట రైతులు. ఓ పిల్ల, ఇక మా వాళ్ళు అందరూ బస్ స్టాండ్ కాడికి వచ్చిలట. మేము పోతాను. ఇక నీ కడమ వార్తలు చదువుకో. ఇక ముచ్చట ఇవ్వాలి చెప్తే ఒడిసేది కాదు. పారా పారా. అరే తాత, మీరు తాపి పట్టి సిమెంట్ పోసి కట్టేటందుకు అది మన ఇళ్ళ సంటిది కాదే తాత. మళ్ళీ ఇప్పుడు అక్కడ వరద ఉధృతి మస్తున్నదట. మీరు పోయినా పని చేసే వశం కాదు. సప్పు చెట్టు ఊకోరి. ఏంది వరదలు వస్తున్నాయా? మరి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో ఎల్లిలే చేయవచ్చి వానలే లేవురా ఆయన, వరదలు వస్తున్నాయి, కాళేశ్వరం నిండింది, నీళ్ళు ఎత్తిపోయిరని ఎట్లా అంటాను రా అని అంటున్నాడు కాదు పిల్ల. సారుకు ఆ ముచ్చట్లు అందించేటోళ్ళు ఎవరో గాని వాళ్ళు చక్కగా ఉంటే సారు గిసొంటి మాటలు ఎందుకు చెప్పేటోడే? మంచి ముచ్చట్లు చెప్పకపోవునా? వాళ్ళ మాటలు మన ముఖ్యమంత్రి పటేల్ సార్ వినాలే కదా. సరే సరేగా నీ కడమ వార్తలే చదువుకో. మాకు పోతానా రైతులు వచ్చిల్లట. మరి వాళ్ళకి వరద ముచ్చటని చెప్పాలి. మరి బస్తీనే ఉంచుతావా? మరి ఇంటికన్నా పెట్టు. మళ్ళీ రోజు పోయినప్పుడన్నా మనం అతుకుదాం మరి. మా ముసలోడు ఉప్పు చూస్తుంటే నిజంగానే ఆ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి సిమెంట్ తోటి ఆ పుర్రెలను ఊడ్చేటట్టే ఉన్నాడు కదా. ఆయన మా ముసలోడే కాదల్లో. ఈ 7 వర్షాలు తక్కువ కొడుతుండేటాలకు ఇప్పుడు చాలా మంది కూడా ఇంకా ఎందుకు రిపేర్లు చేస్తలేరని అడుగుతున్నారు. ఈ సర్కారు ఏల్వర్లకు వచ్చి 2.5 ఏళ్లు దాటినా అయినా కూడా ఇంకా మేస్త్రీలు దొరుకుతలేరా, లేకుంటే సిమెంట్ బస్తాలు దొరుకుతలేవా అని గట్టిగానే కోచనింగ్లు చేస్తున్నారు ఊర్లల్లా. మరి ఆ కుంగిన పిల్లర్లను ఈ సర్కారు ఇంకెప్పుడు రిపేరింగ్ చేస్తుందో చూడాలిగా. ఇయాల రేపు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎట్లున్నాయోల్లా అనంటే చదువు ఫ్రీ కంటే కష్టాల ఫ్రీ అని బోర్డు పెడితే మంచిగుండునేమో అనేటట్టే ఉన్నాయోల్లా. చదువుకునేటందుకు యూనివర్సిటీలలో చేరితే నెలకో సమస్య మీద పోరాడే పరిస్థితి తయారైంది. యూనివర్సిటీలలో నాలెడ్జ్ డెవలప్ కావాలి కానీ సమస్యలు డెవలప్ అవుతున్నాయని అనిపిస్తున్నదోల్లా. ఇగో ఈ ముచ్చట చూస్తుంటే గుడసొంటి యూనివర్సిటీలలో జ్ఞానగంగ వారాలే గాని కొన్ని యూనివర్సిటీలలో అసలు గంగే గానొస్తలేదుల్లా. అంటే నీళ్ల తిప్పల షాన్ ఉంటుందన్నట్టు. వయ్యిలు పట్టి చదువుకోవాల్సిన ఆడవిల్లలు బకెట్లు పట్టుకొని తిరుగుడైతాంది. చదువుల సారం మీద రీసెర్చ్ చేయాల్సిన విద్యార్థులు వాటర్ సెర్చ్ల పిహెచ్డి చేయాల్సిన పరిస్థితి మోపైతాంది. అందుకే నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నా చేసిండ్రు. ఇయ్యల్లా రోడ్డెక్కి ఆర్టీసీ బస్సును ఆపి నిరసనకు దిగిండ్రు. వారం దినాలైతుందటుల్లా నీళ్లు చక్కగా రాక. గర్ల్స్ హాస్టల్ ఈ రోజు రోడ్ ఎక్కడానికి గల కారణం గత వారం రోజుల నుండి అసలు వాటర్ ఫెసిలిటీస్ అనేది అసలు ఏం లేదు. ఆ వాటర్ కూడా కింది ఫ్లోర్లో వస్తున్నాయి. కింది నుండి పైనకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుంది. కొందరు పీరియడ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం. గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఏ ఒక్క ఫెసిలిటీ మాకు కరెక్ట్గా లేదు. వాటరు, కరెంటు ఈ 2 లేకపోవడంతో మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాము, ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసినాక కూడా సార్ ఏమన్నారు, మేము సాల్వ్ చేసామని చెప్పిండ్రు, కానీ 1 వీక్ వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పి. ఇన్నర్ కదా చెల్లెళ్ళు చెప్పింది. ఒక కింద ఫ్లోర్ లోనే నీళ్ళు వస్తున్నాయట. పై ఫ్లోర్ కు బకెట్లలో మోసుకొని పోతుంటే కింద పడుతున్నారట పాపం. ఇక ఇట్లా నిరసన చేసేటాళ్లకు వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు సార్ వచ్చి నచ్చ చెప్పి తిప్పల తీరుస్తామని చెప్పిండు గాని వారం దినాల టైం కోరిండట సారు. అందుకు ఆడవిల్లలు కూడా సరే అన్నారు. కానీ వారం రోజులల్లా నీళ్ల తిప్పల లేకుండా చేయకపోతే మాత్రం మళ్ళోపారి ధర్నా గట్టిగా ఎత్తామన్నట్టు చెప్తున్నారు. ఇక ఒక తెలంగాణ యూనివర్సిటీలనే కాదుల్లో, నిన్న నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీల సుతం ఇదే కథ అయింది. ఆడవిల్లల హాస్టల్లో తాగేతందుకు తానాలకు నీళ్ల కొరతుండుట్లా మొన్న రాత్రి పూట ధర్నా చేసిండ్రు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే లొల్లి గట్టిగా ఎత్తామని కోపానికి సుతం వచ్చిండ్రు. ఏమైనా లీడర్ల మాటలల్ల మాత్రమే యూనివర్సిటీల బంగారు భవిష్యత్తు కానొస్తదుల్లా. గ్రౌండ్ లెవెల్ల మాత్రం ఇగో ఇట్లా బకెట్ భవిష్యత్తే కనబడుతున్నది. మరిగా ముఖ్యమంత్రి కం చదువుల శాఖ మంత్రి రేవంత్ సారు ఓ పారి యూనివర్సిటీల మొకాన నజరయ్యిండ్రు సారు జేరా. పుష్ప సినిమాల హీరో ఎర్రచందనం మొద్దులు పోలీసులకు చిక్కకుండా తెలివిగల ఉపాయం చేస్తాడు. యాదుకున్నదా నొల్లా? పారుతున్న నీళ్ళల్లా దుంగలను ఇచ్చిపెట్టంగానే నీళ్ళల్లా తేలుకుంటూ పోయి బ్యారేజ్ గేట్ల కాడ ఆగుతాయి. ఇక 6 నుంచి 3వ కంటికి తెలియకుండా మాయం చేస్తారు. గదంటే సినిమా గ్రాఫిక్స్ లా అసొంటి ఎన్నున్నా చేసుకోవచ్చు. కానీ అచ్చం గసొంటి సీనే రియల్ గా కానొచ్చిందోలా. మరి గా వరదల్లా ఏం స్మగ్లింగ్ చేసిండ్రు? ఆడున్న పుష్ప ఎవలో అడుచుకొని వద్దాం పాండ్రి. ఆడ
పుష్పరాజ్ లేడు, షేకావత్ సారు అసలుకే లేడు. కానీ వర్ణదేవుడు దయలేని దంచుడు దంచేటాలకు గ్యాస్ గోదాం మునిగిపోయింది. గ్యాస్ బుడ్లు వరదల తేలినాయి. మహారాష్ట్ర దిక్కు రాయగోడు జిల్లా కోపోలి కాడ పాతాళగంగ ఉప్పొంగి ఊర్ల మీదకొచ్చేటాలకు హెచ్పిసిఎల్ కంపెనీల గ్యాస్ గోదాం కనబడుకుంటాయిందట. దగ్గర దాంట్లో దాచిన 5-6 వేల ఖాళీ బుడ్లు నీళ్ళ మీద ఊపిరి బుగ్గలు లెక్క కొట్టుకుపోయినాయి. పుష్ప సినిమాల కదా ఎర్ర చందనం దుంగలు కొట్టుకుపోయేది చూపెట్టినట్టే వరదల ఒకటే ఉరికినాయి సిలిండర్లు. ఇక ఆడాడ బ్రిడ్జులున్న కాడ గ్యాస్ మొద్దులు తట్టుకుంటే నిండి కావచ్చు అనుకొని చేపల కోసం ఎగబడ్డారు అక్కడి జనాలు. అసలుకే తగ్గుతలేరు కదా. ఓ అన్నలు అటీతే అయితే బాడీ కూడా దొరకది చూసుకోండి. మరి ఇంత వరదల్లా చేపలనన్నీ ఇచ్చిపెడతారు కావచ్చు గాని మొద్దులు నిండియా ఖాళీయా అన్నది సుతం చూడకుండా దండయాత్ర చేసిండు గీ బ్రిడ్జ్ చుట్టుముట్టోళ్ళు. అసలుకే 1000 రూపాయలు పెట్టిన గ్యాస్ బుడ్డు ఒక్కటి సుతం దొరకని జమానా నడవబట్టే. ఇన్ని బుడ్లను ఒకటే పారి చూసేటాలకు వానల దర్శనానికి గరం గరం చికెన్ బిర్యానీ దొరికినట్టే అయ్యింది. ఏదైతే అదేందని ఖాళీ కూడా ఇచ్చిపెట్టకుండా వేసుకోపోయినరు కొందరు. ఇక ఎంబటే ఈ ముచ్చట పెద్ద ఆఫీసర్లకు తెలిసేటాలకు గ్యాస్ మొద్దులు ఎత్తుకపోవద్దని ఆర్డర్ వేసిండ్రట. కానీ ఇయాల రేపు ఎవలాగుతారు? అందిన కాడికి పట్టుకొని 3వ కంటికి చిక్కకుండా పరారనరట. కానీ ఇంతటి పరేషాన్ వత్తదని ఎవరు కళ్ళలు కూడా కలగనరు కావచ్చు పోండ్రి. ఇంత నిండు మొద్దులైతే ఎంత పరేషాన్ అవునో గాని ఖాళీ అయ్యేటాలకు జరంత నిమ్మలమైనరు అటు దిక్కు జనాలు. రైల్వే శాఖ ప్రయాణికులను ప్రసన్నం చేసుకునేటందుకు ఎక్కడ లేని ఇక్కమతులు పడుతున్నదో. దూరం పోతున్న ప్యాసింజర్లకు ఉరికిపోయే రైలు నడుపుతున్నది. అల్కాగా టికెట్లు దొరికేటట్టు కొత్త సాఫ్ట్వేర్లు తెచ్చి పని అల్కాగా చేస్తున్నది. అందరూ రైళ్లనే ఎక్కేటట్టు కొత్త ప్యాకేజ్లు పెడుతున్నది. సకలం సవలతులు చేస్తున్నది. కానీ ఒక జంట రైలు కోచ్ను మస్తు అందంగా సింగారిస్తే ఇదేం పాడు పని అని తిట్టిపోతున్నారు దేశం జనాలు. మరి గట్లెందుకో ఆడ్చుకొని వద్దాం పాండ్రోలా. అబ్బబ్బా ఏమన్నా చేసిండ్రా సౌలతి. ఇసొంటి సౌలతి నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టరే పోన్రి. రైలు పెట్టెను రోయో రూమ్ గా మార్చిండ్రు కదా వీళ్ళోలో గాని. ఈ షెండాలం పాడుగాను వీళ్ళ ఆలోచనల మన్నువాడ. ఇది సర్కార్ రైలు అనుకున్నారా లేకుంటే సొంత ఇల్లు అనుకున్నారా? బల్లార్షకెంచి ముంబై పోతున్న నందిగాం ఎక్స్ప్రెస్ లా ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో ఫస్ట్ నైట్ సెటప్ వేసి జనాలతోని అచ్చింత లేపించుకున్నారు. దాన్ని బుక్ చేసుకున్నోళ్ళు రైలు ప్రయాణాన్నే హనీమూన్ ప్రయాణంగా మార్చుకున్నారు. ఇక డెకరేషన్ చేసినోళ్ళు దేకో మై డెకరేషన్ టాలెంట్ అనుకుంటా వీడియో తీసి స్టేటస్ లో పెట్టిండ్రు. ఇక ఎమ్మటే ఈ బుడ్డరీలు రైలు కంటే స్పీడ్ గా దేశం అంతటా తిరిగింది. ఇక ఈ ముచ్చట రైల్వే శాఖ పెద్దల నజల వడేటాలకు ఆ బోగిల కొలువు ఎత్తున టీటీఈని సస్పెండ్ చేసిండ్రు. సరంజామా తెచ్చి డెకరేషన్ వేసినోళ్ల మీద కేసులు రాసిండ్రు. ఇలా డెకరేషన్ టాలెంట్ చూసి తెలిసినోళ్లు ఫిదా అయితుంటే ఏ జాగాలో ఏం సెట్ వేసిండ్రు రా అని సొట్లు పెడుతున్నారు దేశం జనాలు. ఇంకొందరు ఇసొంటి సెట్లు మేము తిరిగే రైళ్లలో సుతం కావాలనుకుంటా కారెడ్డం ఆడుతున్నారు. ఇంకొందరేమో జనరల్ బోగీలు ఎక్కువయ్యే శాత కాదు గాని ఇసొంటి ఎక్స్ట్రా ట్రాక్లకు మాత్రం ఏం తక్కువ ఉండదు అనుకుంటా అచ్చింతలు ఎత్తున్నారు జనాలు. మరి ఇక మీకు కూడా ఇసొంటి ఏమన్నా ఎక్స్ట్రా సవలతులు కావాలనుకుంటే మీ సొంత వాహనాలలోనో లేకుంటే కిరాయి తెచ్చుకున్న వాహనాలలోనో వేసుకోండి గాని నిత్యం లక్షల మంది తిరిగే రైళ్లల్లో మాత్రం ఇసొంటి కథలు వాడకుండ్రి. అటెంక కేసులతోని పరిశాన్ కాకుండ్రి. సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడమస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.